మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. రండి, మన పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఆయన కుడి చేత మనలను రక్షించువాడు, చేతుల నుండి విడిపించువాడు, ఆపదల నుండి తప్పించువాడు. ఆయన కృప నిరంతరం ఉండున్నది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. మన మధ్య జయపాశ్రమ గారు ఉంటున్నారు. స్తుతి కీర్తన పాడి ప్రభువును స్తుతిద్దాము. అందరం ఏకీభవించి ప్రభునామానికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిద్దాము. జయపాశ్రమ గారు. ప్రైజ్ లార్డ్ గారు, ప్రైజ్ లార్డ్. మంచిది, అందరికీ వందనాలండి. మంచిది. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరీతి, నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరీతి, నెమ్మది నెమ్మదియే నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాము ఉప్పొంగే నయ్యా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాము ఉప్పొంగే నయ్యా. మంచివాడా మంచి చేయువాడా, మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మహోన్నతుడా మంచి చేయు వాడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడ నీ ప్రేమ పాదముల్ చేరీతి, నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా అంగీకరించండి. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. ఆది అంతమైంది నడిపించిన తండ్రి, మీ వాక్యం ద్వారా మాట్లాడి మీ హెచ్చరిక ద్వారా ఆత్మీయంగా బలపడటానికి మా అందరి ఎలా చాలినంత కృపకు మరించిన ప్రతి మాలుకుంటూ చేరి వచ్చిన ప్రతి వారిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దయ మీ కృప మీ ప్రేమ శాశ్వతంగా మమ్మల్ని ఆవరించుంటున్నట్లుగా మా ఇళ్ళ కనికరం చూపమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రవర్తించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వీళ్ళారా, ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడను ఉద్దేశించిన సందేశము దావీదు కీర్తనలు 31వ అధ్యాయం ద్వారా మరి ప్రభు మాటలను కొన్ని ధ్యానిద్దాము. కీర్తనలు
31 దావీదు రాస్తుంటున్నాడు. దావీదు యొక్క భారమైన, బరువైన, వేదంతో కూడిన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తుంటున్నాడు, ప్రార్థిస్తుంటున్నాడు, వేడుకుంటున్నాడు. ఆ వేదన, ఆ ప్రార్థన అన్నది పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నటువంటి ప్రార్థన, ఆదుకున్నవాడు రక్షించేవాడు అన్న పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన. మన ప్రార్థనలు కూడా విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనలుగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు, హెచ్చరిస్తుంటున్నాడు. బలమైన సందేశము. అందరికీ చాలామంది సేవకులు ఉంటున్నారు ఈ మీట్లో. అనేక సందర్భాలలో ఈ సందేశం ద్వారా వెళ్ళి ఉండి ఉండవచ్చు. కానీ ఇది ఒక హెచ్చరికగా, మరి ప్రభువు నుండి ఒక హెచ్చరిక అన్నది జాగ్రత్త కలగచేస్తుంది, ఉద్యోగం కలగచేస్తుంది, నూతన పరచబడతాము. ఇది ఆహారము, వాక్యం అన్నది ఆహారము, ప్రతిరోజు పంచిపెట్టబడుతున్నటువంటి ఆహారము. మనకున్న ఆహారాన్ని, మనకు కలిగిన ఆహారాన్ని నలుగురికి పంచిపెట్టడం అన్నది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము. మరి అటువంటి వాక్యము మన మధ్యలో ప్రతిరోజు సేవకుల ద్వారా పంచబడుతుంటుండగా, ఆ వాక్యము అన్న ఆహారం ద్వారా ఆత్మీయంగా మనము బలపరచబడాలని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఇది. ప్రభు నామానికి స్తోత్రం కలుగునాక. దావీదు అంటున్నాడు, నా కొండ, నా కోట నీవే, నీ నామను బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయము శైలముగాను, ఆశ్రయశైలంగాను, ప్రాకారంగాను, ఇల్లుగాను ఉండుము. సంపూర్ణమైనటువంటి నిశ్చయత, నమ్మకము, విశ్వాసము. ఖచ్చితంగా నా కొండగా, నా కోటగా నీవే నన్ను రక్షిస్తావు, కాపాడుతావు, నడిపిస్తావు అని నిశ్చయత. ఎటువంటి పరిస్థితుల్లో నుండి ప్రార్థన చేస్తున్నానంటే, మరి 4వ వచనములు, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా వడ్డిన వలలో నుండి తప్పించుము. ప్రార్థిస్తుంటున్నాడు. భయంకరమైనటువంటి శత్రు బాధ చేత చుట్టబడినటువంటి దావీదుని ఇక్కడ చూస్తుంటున్నాము. దావీదు హృదయాన్ని మరి దేవుని సన్నిధిలో పరిచినటువంటి హృదయంగా మనకు కనిపిస్తూ ఉంది. 1 సమూయేలు 23వ అధ్యాయం 14వ వచనములు, దావీదు అరణ్యములోని కొండ స్థలములో ఉండెను. జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసం చేయుచుండెను. దావీదు అభిషేక్తుడు, దేవుని చేత ఏర్పరచుకున్నవాడు, ఎన్నుకొన్నవాడు, గొప్ప ఆధిక్యత కలిగిన వాడు, దేవుని చేత ఆవరించబడినవాడు. అటువంటి దావీదు ఈనాడు ఈ సందేశం ఇచ్చే సమయంలో మరి అరణ్య మార్గములలో, పర్వతాలలో, కొండ స్థలాలలో, లోయలలో సంచరిస్తూ తన ప్రాణమును శత్రుభయం నుండి రక్షించబడటానికి, కాపాడబడటానికి సమర్థుడు ఒకడు అన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో తన కన్నీళ్లు దేవుని సన్నిధిన పారబోస్తుంటున్నాడు. వేదనతో ప్రార్థిస్తుంటున్నాడు. ప్రభువ, శత్రువుల మధ్య నన్ను సిగ్గుపడని ఆ ప్రభు అని ప్రార్థిస్తుంటున్నాడు. గొప్పగా తలెత్తుకుని తిరిగేటటువంటి స్థితిలో ముందుకు నన్ను నడిపించు. ఈ భయంకరమైనటువంటి విపరీత పరిణామాల నుండి నన్ను రక్షించు, కాపాడు. ఎందుకు ఈ ప్రార్థన? ఎవరి శత్రువు? మరి ఈ శత్రువులు అన్నవారు మరి న్యాయమైనటువంటి శత్రుత్వమా? కానీ కాదు. కేవలం అసూయ ద్వేషాల చేత రాజైనటువంటి సౌలు సేనలతోటి వెంటాడుతున్నాడు, వేటాడుతుంటున్నాడు. అతని ప్రాణాన్ని తీయగోరుతుంటున్నాడు. ఒక ఆటంకంగా తన పేరు ప్రతిష్టలకు మరి ఒక అడ్డుగా భావిస్తుంటున్నాడు సౌలు. అటువంటి సౌలు దావీదును అనుక్షణము చంపాలన్న ప్రయత్నంలోనే ఉంటున్నాడు. మరి తన కర్తవ్యాన్ని విస్మరించిన వాడుగా ఉంటున్నాడు. కేవలము తనకు సంపూర్ణంగా ఒక కుడి చేతిగా మలచబడేటటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి
దావీదును మట్టుబెట్టాలని చూస్తున్నటువంటి పరిస్థితి గ్రహించినటువంటి దావీదు తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి మరి ప్రయత్నాలలో మార్గము ఎంచుకున్న మార్గము, మరి నడుస్తున్నటువంటి మార్గము, ప్రార్థన అన్న మార్గం ద్వారా ప్రభును వేడుకుంటున్నాడు, విన్నవిస్తుంటున్నాడు, ప్రార్థిస్తుంటున్నాడు. ఆ అధ్యాయం అంతా చూస్తే ఆయన వేదన సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. ఆయన పడే బాధ సంపూర్ణంగా అర్థమవుతుంది. నా కన్నులు క్షీణిస్తున్నాయంటాడు, నా ప్రాణం క్షీణిస్తుందంటాడు, నా దేహము క్షీణిస్తుంది అంటున్నాడు, నిట్టూర్పులతో నా ఏళ్ళు గతించుతున్నవి అంటున్నాడు. ఎక్కడ ఉండవలసిన దావీదు ఎక్కడ ఉంటున్నాడు? కేవలం ఒకరి పగ, అసూయ, ద్వేషము ద్వారా చంపాలన్న ఉద్దేశం నెరవేర్చుకోవటము అన్న కఠినమైనటువంటి నిర్ణయంతో వేటాడి వెంటాడి చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి సౌలు గురించినటువంటి వేదన, భయము, శత్రు భయం చుట్టుకున్నటువంటి పరిస్థితులలో దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ద్వారా మనకు ప్రభువు తెలియజేస్తున్నటువంటి జాగ్రత్త, ఒక హెచ్చరిక, ఒక బలమైన మార్గము. సంపూర్ణంగా ఆ దావీదు అన్నవాడు ఏ స్థితిలో ఉండవలసినటువంటి దావీదు, ఒక గొప్ప స్థితి, అభిషేక్తుడు అయినా కూడా ఇక్కడ ఏం చూపిస్తుంటున్నాడు, ఏమి చూపిస్తుంటున్నాడు, ఎటువంటి హృదయం ప్రభువు ఆశిస్తుంటున్నాడు, ఎటువంటి సమయము మనది, ఆ సమయాలలో మనం ఎట్లు ప్రభువును మరి సమీపించాలి, వెదకాలి, కోరాలి, ఆశ్రయించాలి. సంపూర్ణంగా తను తాను అప్పగించుకుంటున్నాడు. మరి శక్తి కలిగిన దావీదు గొల్యాతును ఒక్క వడిసెల రాయితో నేల కూల్చిన దావీదు ఈనాడు తన ప్రాణము రక్షించుకోవటానికి ప్రభును ఆశ్రయించి వేడుకుంటూ ఏడుస్తూ ప్రార్థిస్తుంటున్నాడు, కన్నీళ్లతో ప్రార్థిస్తుంటున్నాడు. నన్ను రక్షించేవాడవు నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే అని దావీదు ఇక్కడ ప్రార్థిస్తుంటున్నాడు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా దావీదు ఒక నిశ్చయత కలిగి ఉంటున్నాడు, ఒక తాత్పర్యం కలిగి ఉంటున్నాడు, ఒక మాట ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. 5వ వచనము చూస్తే మనము నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి శ్రమలు, శిలువ మరణం ద్వారా పొందబోయేటటువంటి శ్రమలు, ఆ భయంకరమైనటువంటి శ్రమలలో కూడా యేసుక్రీస్తు ప్రభువుగా మరి లోకానికి చాటిన విధానం ఏంటంటే, మరి మన ఆత్మలను ప్రభుకు అప్పగించుకోవాలి. తను అప్పగించుకుంటూ మనకిచ్చిన సందేశము, మన ఆత్మలను ప్రభుకు అప్పగించుకోవాలి. ఆ పరిశుద్ధ సత్యాన్ని ఇక్కడ మరి దావీదు తెలుసుకున్నటువంటి వాడే, ఆత్మలో ఎరిగినటువంటి వాడే, ఆత్మాభిషేకం కలిగినటువంటి దావీదు ప్రభు పుట్టుక నుండి మరణం వరకు మరి ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి జీవిత చరిత్రను మరి లేఖనముల ద్వారా తెలియజేయబడినటువంటి విషయము. అటువంటి గొప్ప దావీదు ఇక్కడ నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నానని ప్రార్థించటంలో తను పొందుతున్నటువంటి వేదన, ప్రభువు పొందబోయే వేదనకు సూచనగా, గుర్తుగా ఉంటున్నది. గెత్సేమనే తోటలో ప్రభు చేసినటువంటి ప్రార్థన, ఈ గిన్నెను నీ చిత్తమైతే నా ఎదుట నుండి తొలగించు ప్రభువా. ఈ శ్రమలు, ఈ శోధన, ఈ భయంకరమైన జీవితము, ఈ గిన్నె ప్రభువా నీ చిత్తమైతే నా ఎదుట నుండి తొలగించు. ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన రక్తము చెమట బిందువులుగా నేలను కారింది. అటువంటి అనుభవంలో దావీదు నడిపించబడుతూ రాబో దినములలో యేసుక్రీస్తు ప్రభు అనుభవించబోయే శ్రమలను, అది మన కొరకు అనుభవించబోయే శ్రమలను మరి అక్కడ సాదృశ్యంగా లేకపోతే ఆత్మరూపంగా మాట్లాడుతూ తెలియచేస్తూ మన జీవితాలు కూడా అత్యున్నతమైన స్థితిలోనికి, అల్పమైన స్థితిలో, వేదనలు, శోధనలు, అది ఏదైనా కావచ్చు అన్నాడు దావీదుకు, దానియేలుకు, షద్రకు, అబేద్నెగో వారికి కలిగినటువంటి శోధనలు, కష్టములు, అదే అగ్నిగుండమే కావచ్చు, సింహాల బోనే కావచ్చు, వరదలే కావచ్చు,
మన యొక్క ఆర్థిక దుర్బలత్వం కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఆ మార్గంలో మన జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ, నిజానికి దావీదు పొందవలసినటువంటి జీవితం కాదిది. శ్రేష్టమైన జీవితం, అన్ని శక్తులు దేవుని అభిషక్తుడైన దావీదుకు కలిగి ఉన్నటువంటి దావీదు, మరి భయంకరమైనటువంటి జీవితంలో, దిక్కు దశ లేనటువంటి జీవితంలో, కొంత పరివారం కలిగినటువంటి జీవితంలో, కొండలలో, పర్వతాలలో ఎక్కి దిగుతూ తన ప్రాణం నిమిత్తం పోరాడుతున్నటువంటి పరిస్థితులలో పొందుతున్నటువంటి అనుభవము, క్రీస్తు సిలువలో శ్రమ పొందినటువంటి ప్రభు పొందుతున్నటువంటి అనుభవము మన జీవితాలలో కూడా, మన బ్రతుకు మార్గములో మరి జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము అది ఆ సిలువను మోస్తూ ముందుకు సాగాలి అన్నటువంటి ఒక సందేశము, ఒక బలమైన సందేశము దావీదు ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. నిశ్చయమైనటువంటి జీవితంలోకి, నిర్భయత్వం కలిగినటువంటి జీవితంలోనికి, ఒక పరిపక్వత కలిగినటువంటి జీవితంలోనికి మన జీవితాలు ముందుకు సాగాలి. అది ఎటువంటి జీవితమైనా కానివ్వండి. మన లైఫ్ అన్నది ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఒక ముళ్ళ కంటకప్రాయమైనటువంటి జీవితం అయి ఉంటుండగా, మరి వడ్డించిన విస్తరి కాదు మన జీవితము. ఆ విస్తరి ఎక్కడైనా ఎగిరిపోవచ్చు, గాలి చేత కొట్టబడవచ్చు, ముళ్ళ కంపలో చిక్కుకోవచ్చు. కానీ ప్రభువు అన్నవాడు మనకు తోడై ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవునికి ఎలాగ ప్రార్థన చేశాడో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, మనం కూడా నిత్యము మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు నిత్యము ప్రార్థన చేసేటటువంటి, బలమైన ప్రార్థన చేసేటటువంటి, సంపూర్ణ వినయంతో కూడిన ప్రార్థన అది. సంపూర్ణ అప్పగించటం, సమర్పణతో కూడినటువంటి ప్రార్థన. నేను ఎంతటి వాడనైనా కావచ్చు, కానీ ప్రభువా, నా ప్రాణము నీ సన్నిధిలో చాలా అల్పమైనది. పురుగు వంటి వాడను, ఇసుక రేణువు వంటి వాడను, దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను. నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితి. మీరే మాకు కొండ, కోట, ఆశ్రయం కావాలి ప్రభువా అన్నటువంటి బలమైన ప్రార్థన మనం చేయగలగాలి. ప్రతి చిన్న విషయానికి కృషించేటటువంటి స్థితి శారీరకంగా ఉండొచ్చేమో, మానసికంగా మాత్రము, ఆత్మీయంగా మాత్రము బలపడినటువంటి హృదయాలతోటి, స్థిరమైనటువంటి హృదయాలతోటి జీవితంలో ముందుకు సాగాలన్నటువంటి సందేశము. ఈ సందేశం ద్వారా మరి ఎటువంటి స్థితిలో కూడా జాగ్రత్తగా ముందుకు సాగటానికి ప్రభు హెచ్చరికలు మనము వింటూ ఉండాలి, చెవిని పెడుతూ ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలి. చెరసాలలో నేను బందీనయ్యున్నా, సింహాల పూనులు పడద్రోసిన, చెరసాలలో నేను బందీనయ్యున్నా, సింహాల పూనులు పడద్రోసిన, యేసు నీవే ఆధారము కాగా, నీ రక్తమేనా విజయము. పగలు ఎండైన, రాత్రి వెన్నెలైన, కొనుకక కాపాడు ఆది దేవునికి. నిజమే, ఎట్టి జీవితంలో ఉంటా కూడా, అది చెరసాల కావచ్చు, సింహపు బోను కావచ్చు, అగ్నిగుండం కావచ్చు, నడి సముద్రం కావచ్చు, ఎత్తైన పర్వతం కావచ్చు, లోతైన గుంత కావచ్చు. ప్రభు మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడనే విశ్వాసం మన జీవితాలలో ఉండాలి. ఆ స్థిర నిశ్చయతతో, ఆ పరిపక్వతతో మన జీవిత యాత్ర అన్నది కొనసాగించాలన్నటువంటి వాస్తవికతలో మనం జీవించాలి. మరి ఒక ప్రలోభాలకు, ఒక వాస్తవికతకు, ఒక మిథ్యా జీవితంలో, ఒక నీడ లాంటి జీవితంలో మనం ముందుకు సాగకుండా, ప్రభు ఆశించినట్లుగా, ప్రభు ఆత్మీయంగా మనల్ని దినదినము అంతకంతకు
బలపరుస్తూ ఆయనలో ద్రాక్షావల్లి వలె ఉండాలని ప్రభు కోరుతూ ఉంటుండగా, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, ఆయన మనకు అప్పగించబడినటువంటి జీవిత యాత్రలో పరిపూర్ణమైనటువంటి విజయంతో ముందుకు సాగాలన్నది దేవుని చిత్తమైంటున్నది, దేవుని ప్రణాళిక అయింటున్నది, మన ఎడల కృప అయింటున్నది, ఏర్పరచుకున్న విధానమై ఉంటున్నది. నా బ్రతుకు దినములన్నిటిలో నా జీవిత యాత్రలో నేను వేసే ప్రతి అడుగులో మీ పరిశుద్ధ హస్తం నాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించాలి. ప్రభువా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అంటే మరణానికి కూడా భయపడనటువంటి స్థితి, మరణం పొందటానికి కూడా ఇచ్చేయించినటువంటి స్థితి, సిద్ధపడినటువంటి స్థితి. ఆనాడు స్టెఫెను మరి మరణానికి అప్పగించబడే సమయంలో మోకాళ్ళుని, ప్రభువా నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నాను, వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నటువంటి అటువంటి మాటలు మరి వీరిని క్షమించమని ప్రభువుకు అప్పగిస్తుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. మరి అటువంటి సందర్భంలో మన జీవిత యాత్రలో ముందుకు సాగాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మరి ఈ స్థిర నిశ్చయతతో, ఆ పరిపక్వతతోనే ముందుకు సాగాలి. ఇక్కడ మనం ఒకసారి 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయానికి వద్దాము. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో కొంతమందిని మనం చూడగలుగుతుంటున్నాము. యోవాషు అనే రాజును చూస్తుంటున్నాము, మరి యూదా అనేటటువంటి యాజకుని చూస్తుంటున్నాము, ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తుంటున్నాము. ప్రాముఖ్యత ప్రభు మనతో మాట్లాడనంటున్నటువంటి, లేకపోతే మన ద్వారా నెరవేర్చబడవలసినటువంటి ఉద్దేశాన్ని మరి తెలియచేసేటటువంటి వ్యక్తులుగా వీరు మన మధ్య ఉంటున్నారు. మరి ఆఖరిగా జెకర్యా, యాజకుడైనటువంటి ఒక జెకర్యా, ఈ యాజకుడైనటువంటి యెహోయాదా కుమారుడైన జెకర్యా మన మధ్య ఉంటున్నాడు. ఈరోజు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తులు పోయినటువంటి పరిచర్య మార్గం ఏంటి అన్నది, వారి యొక్క అంతిమ ఉద్దేశము, దేవుడు వారి ఎడల కలిగిన అంతిమ ఉద్దేశం నెరవేర్చబడటానికి ఎటువంటి మార్గాన్ని ఎన్నుకొని ముందుకు సాగినారు అన్నది మనం ఇక్కడ చూస్తుంటున్నాము. యోవాషు రాజుగా ఏలుతున్నటువంటి సందర్భం ఇది. యెహోయాదా యాజకుడుగా ఉన్నటువంటి సందర్భము. ఈ యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించనని వ్రాయబడింది. ఈ యాజకత్వములు, యెహోయాదా యాజకత్వములు యోవాషు రాజ్యాన్ని పరిపాలించే సందర్భంగా 7 సంవత్సరాల ఈడు కలిగిన వాడుగా రాజు అయినటువంటి ఈ యోవాషు 40 ఏళ్ల కాలం పరిపాలించినట్లు ఇక్కడ వాక్యంలో రాయబడింది. మరి ఇక్కడ యోవాషు విషయంలో మనకు కనపరిచినటువంటి విషయం ఏంటంటే, యోవాషుకు కలిగినటువంటి ప్రేరేపణ, లేకపోతే ఆశ, లేకపోతే ఉద్దేశము ఏంటంటే మందిరము బాగు చేయవలనని, యెహోవా మందిరము బాగు చేయవలనని ఉద్దేశం కలిగినటువంటి యోవాషు ముందుకు సాగినటువంటి విధానం ఇక్కడ వ్రాయబడింది. మరి దేవాలయం పాడు చేయబడింది. 8వ వచనంలో అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసిరి అని రాయబడింది. యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ అన్ని దేవతల పూజకు ఉపయోగించబడినట్లు రాయబడింది. మరి సాక్ష్యపు గుడారము పాడైపోయినట్లు వ్రాయబడింది. ఈ స్థితిలో ఉన్న దేవుని యొక్క ఆలయమును, పరిశుద్ధ ఆలయమును నిత్యము మరి పరిశుద్ధత దేవునికి చెందవలసినటువంటి ఆ ఆలయములో మరి కలిగినటువంటి ఈ అనర్థాన్ని గురించినటువంటి ఒక ఆవేదన కలిగినటువంటి ఈ యోవాషు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో మరి ఆలోచన చేసి యెహోయాదా యాజకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి విషయంగా ఇక్కడ రాయబడింది. ఏం ఆజ్ఞాపిస్తుంటున్నాడంటే, యాజకుని పిలిపించి మరి మోషే నిర్ణయించిన కాలములో లేవీలకు మరి యాజకులకు వారికి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము
మరి ధనాన్ని ప్రోగు చేసి ఈ దేవుని యొక్క మందిర నిర్మాణానికి బాగు చేయటానికి ఉపయోగించే విధానాన్ని గురించి యెహోయాదాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. మరి ఆహ్, ఏమంటున్నాడంటే రాజు ఏమంటున్నాడంటే 9వ వచనంలో చూడండి. మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేమును వారు చాటించిరి. కాగా అధిపతులందరూను, జనులందరూను సంతోషంగా కానుకలు తీసుకొని వచ్చి చాలినంత మటుకు పెట్టెలో వేసిరి. ఒక పెట్టె అన్నది అక్కడ ఏర్పాటు చేయబడి ఉంటున్నది. జనాలంతా కూడా కానుకలు పోగు చేయాలి అన్నటువంటి చాటింపు వినబడింది. మరి జనులంతా సహకరించి ఆ చాటింపు లోబడి కానుకలన్నీ ప్రభువుకు సమర్పించినప్పుడు దాని ద్వారా మందిరాన్ని సంపూర్ణంగా బాగు చేసినట్లు ఇక్కడ వ్రాయబడింది. దేవుని యొక్క కార్యం జరిగించినట్లు, దేవుని యొక్క మహిమ నిమిత్తము, ఘనత నిమిత్తము దేవుని మందిర సంపూర్ణ పునర్నిర్మాణం జరిగినట్లు మనకు కనిపిస్తా ఉంది. అప్పుడు రాజును యూదాయును యెహోవా మందిరం పనిచేయ వారికి ధనాన్నిచ్చి యెహోవా మందిరం బాగు చేయుటకై కాసేవారిని, వడ్ల వారిని, యెహోవా మందిరమును బలపరచుటకు పనివారిని, ఇత్తడి పని చేయవారిని కూలికి ఏర్పాటు చేశారు. అది ఈ రాజు కాలంలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మరి పునర్నిర్మాణం జరిగింది. పాడైపోయినటువంటి దేవుని యొక్క మందిర నిర్మాణము జరిగినట్లు ఇక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి అర్పణలు, దహన బలులు అర్పించి మరి కావలసిన ఉపకరణాలన్నీ సమకూర్చి యూదా అయిన అన్ని దినములు యెహోవా మందిరములో బహు బలులు నిత్యము అర్పించబడుతూ ఉండేటివి. ఒక సంపూర్ణమైనటువంటి దేవుని పరిచర్య జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఈరోజు మన ముందు ఉంచబడుతుంటున్నది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యాజకుడు యూదా గురించి రాయబడినటువంటి వాస్తవాలు ఏంటంటే, అంత పరిపూర్ణంగా దేవుని యొక్క నిర్మాణంలో, దేవుని యొక్క సంబంధమైనటువంటి ఆలయ నిర్మాణంలో యెహోయాదా యాజకుడిగా చేయవలసినటువంటి సంపూర్ణమైనటువంటి తన బాధ్యత నెరవేర్చిన వాడై వృద్ధుడై చనిపోయినని వ్రాయబడింది. ఆ వృద్ధుడై చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని, తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించిన కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. అంతిమ దినమున యెహోయాదా మరణించిన దినమున రాజులకు దక్కవలసిన ఘనత యెహోయాదాకు దక్కింది. ప్రభు ఉద్దేశం ఏంటంటే, తను ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా, తను ఏర్పరచుకున్న వారందరూ కూడా రాజులైన, యాజకుడుగా రాజులైన యాజక సమూహంగా జీవించాలని ప్రభు ఉద్దేశం ఏంటున్నది. ఆ ఉద్దేశము ప్రతి ఒక్కరి విషయంలో నెరవేర్చబడటానికి ఇష్టపడినప్పుడు, సిద్ధపడినప్పుడు, సంపూర్ణంగా సహకరించినప్పుడు, మనపూర్వకంగా మరి దానికి తోడ్పడినప్పుడు దేవుడిచ్చే ఘనత ఏంటంటే, రాజులకు ఇచ్చిన ఘనత. ఇక్కడ రాజులు పాతిపెట్టే స్థలంలో యెహోయాదా పాతిపెట్టబడ్డాడు. అనేక రాజులు మరణించిన సందర్భాలు ఉన్నాయి లేఖనాలలో. కానీ అటువంటి ఆధిక్యత పొందలేనటువంటి రాజులు చాలా మంది ఉంటున్నారు. ఎందుకంటే వారి బాధ్యత లోపము, చేయవలసిన రీతిగా పాలన చేయలేకపోవటము, ప్రభువుకు చెందవలసిన మహిమను చెందటానికి ప్రయాసపడకపోవటము, ప్రభువు చూపిన మార్గంలో ముందుకు నడవలేకపోవటము, తమ జీవితాలను మరి తమ స్వంత దేయంతో, సొంత లాభంతో, స్వార్థంతో పరిపాలన సాగించిన రాజులకు దక్కనటువంటి చోటు ఇక్కడ యెహోయాదాకు దక్కినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. ఇంకా ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూస్తే, వారు అనుక్షణము, అనుదినము ప్రవక్తలందరి ద్వారా నోట పలికించినటువంటి రీతిగా అనుక్షణము దారి తప్పేవారుగా ఉంటున్నారు. నిజ దేవుని
పెట్టి అన్ని దేవతల వైపు మళ్ళినట్టుగా ఉంటున్నారు. ఇదే ఈ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 18వ వచనం ద్వారా మనం వెళ్తే, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరంను విడిచి దేవతా స్తంభములకు విగ్రహాలకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధం నిమిత్తము యూదా వారి మీదకి యెరూషలేము కాపురస్తులకును కోపము వచ్చెను. చూసారా, ఇశ్రాయేల్ జనాంగాలు అంత ప్రయాసపడి మందిరం నిర్మిస్తే చేస్తున్న పని ఏంటంటే, తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభమునకు విగ్రహాలకు పూజ చేస్తూ దేవుని అవమానపరుస్తూ దేవుని మహిమకు మరి ఆటంకంగా ఉంటూ దారి తప్పినటువంటి యూదా వారిని, ఇశ్రాయేలు జనాంగాన్ని, యెరూషలేము కాపురస్తుల మీదకి దేవుని కోపం వచ్చినట్టు ఇక్కడ వ్రాయబడింది. దేవుని కోపము రగులుకోవటానికి కారణం ఏంటంటే, ప్రభువును పూర్తిగా విస్మరించటము. ప్రభువును విస్మరించటం అంటే తమకు అప్పగించిన బాధ్యతను విస్మరించటమే. ఇక్కడ అందువలన ప్రభు చేస్తున్నటువంటి ఏర్పాటు చూడండి. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా, ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, కానీ వారు చెవియుండిరి. నిర్లక్ష్య పెడుతుంటున్నారు. దేవుని పిలుపుని విస్మరిస్తుంటున్నారు. దేవుని ఏర్పాటును విస్మరిస్తుంటున్నారు. దారి తప్పి తిరుగుతూ ఉంటున్నారు. త్రోవ తప్పి నడిచి వారందరూ ఎల్లప్పుడు నశించువారుగా ఉంటున్నారు. వారు బొత్తుగా ప్రవక్తల సాక్ష్యాలను విననటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా, మనం చదువుకుంటున్నది 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం ద్వారా మనం వెళ్తుంటున్నాము. అక్కడ స్పెసిఫిక్గా కనపడుతున్నటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి సత్యం ఏంటంటే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా, జెకర్యా మీదికి దేవుని యొక్క ఆత్మ రావటం జరిగింది. ఆత్మ వచ్చినటువంటి జెకర్యా ఏం చేస్తున్నాడు చూడండి. కింది వచనములో మనకు కనిపిస్తుంది. రాజు యెహోవా మీదకి రాగా అతడి ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీర్చున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించదు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడని మరి పలుకుతుంటున్నాడు. జెకర్యా ప్రకటిస్తుంటున్నాడు. మీరు మార్గం తప్పి తిరుగుతుంటున్నారు. దేవుని మిమ్మల్ని విసర్జించి ఉంటున్నారు. మీరు తిరిగి దారికి రండి. మీరు మరలండి. ప్రభు మార్గంలోకి సాగిపోవలసినటువంటి మీరు అన్ని దేవతల మార్గంలో ముందుకు సాగుతుంటున్నారు అన్న హెచ్చరిక జెకర్యా ద్వారా ప్రభు వారికి వినిపింపచేస్తుంటున్నాడు. మనకు కూడా అనేక మార్లు అనేక రీతిలుగా దినమంతా కూడా మనం హెచ్చరింపబడుతూనే ఉంటున్నాము. వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూనే ఉంటున్నాము. ఎంతమంది ఆ వాక్యానికి చెవియొగ్గుగా ఉంటున్న వారు, నశిస్తుంటున్న వారు ఎంతో మంది అయి ఉంటున్నారు. పెడచెవిని పెట్టిన వారు ఎంతో మంది అయి ఉంటున్నారు. పైగా అటువంటి వారు దేవుని వాక్యమును విసర్జించి మరి తమ స్వలాపేక్ష స్వార్థంతో కూడినటువంటి జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ వక్రమైన మార్గంలో జీవితంలో ముందుకు సాగుతుండటమే కాకుండా, ఇక్కడ చేస్తున్నటువంటి విషయాన్ని చూడండి. మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అందుకు 20వ వచనంలోనే కొనసాగుతున్న ఆఖరి భాగం మనం చూస్తుంటున్నాము. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల దాని రాతివేతల చేత అతని చావకొట్టిరి, చంపేశారు. రాళ్ళు రువి చంపారు జెకర్యాను. ఎక్కడ చంపారు? మరి వారు అతని మీద కుట్ర చేసి రాజు మాట బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాతివేతల చేత అతన్ని చావగొట్టిరి. కింద రాయబడినటువంటి వాక్య భాగం చదువుకుందాము. ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై
అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చును గాక అనెను. ఎలా స్టెఫెను ప్రార్థించాడో, ఎలా జకర్యా కూడా అలాగే ప్రార్థిస్తుంటున్నాడు. చనిపోయేటప్పుడు ఏమంటున్నాడు? యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోకి తెచ్చును కాక. ఇది ప్రభు నిమిత్తము రక్తము చిందించేవారు, ప్రభు నిమిత్తము మరణించేవారు, ప్రభు నిమిత్తం బలియాగం అయ్యేవారిని గురించినటువంటి రక్తమును గురించినటువంటి విచారణ ఖచ్చితంగా విచారణలోకి తేబడుతుంది అన్నటువంటి ఒక నియమము ప్రభు ఇక్కడ కనపరుస్తుంటున్నారు. అటు వారు వదిలివేయబడరు, వారిని ఊరికే పెట్టడు, వారికి తగిన విచారణ తీర్పు వారికి జరుగుతుంది అన్నటువంటి వాస్తవము. ఇక్కడ మనకు ఇవ్వబడుతున్నటువంటి సందేశం ఏంటంటే, జకర్యాలాగా ప్రభు నిమిత్తము అనుదినము అనుక్షణము పోరాడే జీవితంలో అనేక నశించే ఆత్మలను ప్రభు వైపుకు మళ్లించే మార్గంలో ఎదురయ్యే శోధనలు, కష్టములు, అది మరణం దాకా దారి తీయొచ్చు. స్టెఫను ఆ అధ్యాయాలలో సంపూర్ణంగా దేవుని గురించిన పరిపూర్ణమైనటువంటి వివరణ ఇవ్వటం మనకు చూస్తుంటున్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఆయన మరణాన్ని చూస్తుంటున్నాం. 6వ అధ్యాయం అంతా కూడా స్టెఫన్ చేసినటువంటి ప్రసంగం చూస్తుంటున్నాం. ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పినటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ప్రభు ఎవ్వరి రక్తాన్ని గురించినటువంటి విచారణలో ఎప్పుడు మరి వెనుతి అనేటువంటి ప్రభు చాలా ఖచ్చితమైనటువంటి తీర్పు ఇవ్వబోయే ప్రభు. మన విషయంలో యెహోవా దాన్ని దృష్టించి వారిని తీర్పులోకి తెచ్చును కాక అంటున్నాడు. ఈ విషయాన్ని మనకు ధృవపరచడానికి ప్రభు ఏర్పరిచినటువంటి విషయాన్ని మనం ఒకసారి చూడండి. ఆది కాండము 9వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి దయచేసి. ఆది కాండము 9వ అధ్యాయము 5, 6 వచనాలు. ఆది కాండము 9వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి ఎవరైనా. మరియు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దానిని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుల వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమునందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి చాలా నోవహు కుటుంబంతో చెప్తుంటున్నాడు. జలప్రలయం ద్వారా జలప్రలయంలో రక్షించబడినటువంటి నోవహు కుటుంబాన్ని తిరిగి ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, సృష్టింపబడినప్పుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం తిరిగి వారికి ఇస్తూ, మీరు భూమి నిందించి ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్తూ, మిమ్మల్ని మీ రక్తాన్ని కలదూసిన వాడికి ఖడ్గం పట్టుకున్న వాడు ఖడ్గం చేతనే నశిస్తాడు, రక్తం చిందించటం అన్నది బహుఘోరమైనటువంటి పాపము అన్నటువంటి హెచ్చరిక హెచ్చరిక కాదు, నియమం ప్రభు తెలియచేస్తుంటున్నాడు. ఆ నియమం ద్వారా ఖచ్చితంగా వెళ్తాను, వారికి తీర్పు తీరుస్తానంటున్నాడు. ఆ తీర్పు తీరుస్తాడన్న ప్రభు మన పక్షంగా ఉన్నాడన్నటువంటి ఆ వాస్తవాన్ని మనం గుర్తించినటువంటి వారుగా మన జీవితంలో, మన నిజ జీవితంలో ప్రభు నిమిత్తము జీవించే ప్రతి సేవకుడు, సేవకురాలు మరి ఆ నిశ్చయిత కలిగినటువంటి వారుగా ముందుకు సాగాలి. అంటే ప్రభువు మాట్లాడుతున్నది అటువంటి భయంకరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయన్న భయము, సంశయము, ఎక్కడ చంపేస్తారో అన్నటువంటి బాధ, మరి వేదన, ఒక భయము, అటువంటి వాటికి లోను కాకుండా ప్రభు నిమిత్తము పరిపూర్ణంగా ప్రాణాలకు తెగించి, అందుకే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు మరి ఎంతో ఆశీర్వాదం పొందుతాడు. తాను రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటాడు ప్రభు. పోగొట్టుకొని ఇచ్చేయించిన వాని తరపున ఒక న్యాయ నిర్ణేతగా ప్రభు నిలబడటానికి సిద్ధపడుతున్నటువంటి వాస్తవికత. మరి అటువంటి స్థితిలో ఇక్కడ ప్రభు మనకు గుర్తు చేస్తున్నటువంటి వాక్య ద్వారా గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా దేవుని ఆత్మ కలిగితే తప్ప
దేవుని కార్యాలు సంపూర్ణ స్థితిలోనికి చేరలేవు. అది అప్పగించటానికి ఇక్కడ జకర్యా కూడా సిద్ధపడి ఉంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ దావీదు సిద్ధపడిన ఆత్మని చేతికి అప్పగించాను అంటున్నాడు, ఇక్కడ జకర్యా కూడా ఆ సిద్ధపాటుకు మరి ఉంటున్నటువంటి వాస్తవికతలోనికి ప్రభు మనల్ని నడిపిస్తుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ సిద్ధంగానే ఉండాలి. ప్రభు అంటాడు, మీ ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరము బలహీనం అంటాడు. ఈ బలహీనమైన శరీరం ద్వారా బలమైన ఆత్మ కలిగినటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వారంగా ఈ జీవిత యాత్రలో ఒక పరిపూర్ణత కలిగినటువంటి జీవితంలోకి ముందుకు సాగాలన్నటువంటి వాస్తవికత ఈరోజు మన ముందు ఉంచబడింది. మనము ఆఖరిగా ఒక్క మాట ధ్యానించి ముగించుకుందాము. మత్తయి సువార్త 10:16 నుండి చదవండి దయచేసి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటమునయుండుడి. చదవండి అమ్మా. మనస్సును గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి 20 వచనం వరకు చదవండి. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పిదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెను అది ఆ గడియల్లోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. చాలు. థ్యాంక్ యూ. ప్రభు శిష్యులను పంపిస్తూ మరి మాట్లాడుతున్నటువంటి విషయము, ఎదురయ్యే శ్రమలు, శోధనలు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. దేవుని పరిచర్యలో ఉండాలి అని ప్రభు ఆశిస్తుంటున్నాను. మనందరూ ప్రతి ఒక్కరు కూడా రాజులైన యాజక సమూహంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది ఆయన ప్రణాళిక అయింటున్నది. మరి అట్టి జీవితంలో ముందుకు సాగటానికి మరి ఎదుర్కొనే ఈ శ్రమలన్నిటినీ ఈ మార్గం గుండా మీరు వెళ్ళాల్సి వచ్చినటువంటి సందర్భంలో మరి ఖచ్చితంగా మీ తండ్రి ఆత్మ మీలో ఉండి నడిపిస్తాడు, మాట్లాడతాడు, సమస్తము నెరవేరుస్తాడు. ఆత్మ మీలో ఉండి నెరవేరుస్తాడు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ఆఖరి క్షణంలో ప్రభువు అప్పగించబడినటువంటి సందర్భంలో తాను అప్పగించుకుంటూ నా ఆత్మని చేతికి అప్పగిస్తుంటున్నాను ప్రభువా అని మరణించినటువంటి ప్రభువును జ్ఞాపకంలో ఉంచుకొని మన జీవితాలలో కూడా అట్టి సందర్భము మనకు ఎదురైనప్పటికీ కూడా అసిద్ధపాట అన్నది మనం కలిగి ఉండాలి. ప్రభు ఆత్మ మనలో ఉండాలి. ఆ సిద్ధపాటును కలిగి ఉన్నటువంటి వారంగా, అంటే తెగించినటువంటి జీవితాలు కావాలి. దేనికైనా సంసిద్ధత కూడినటువంటి జీవితాలు కావాలి. అట్టి ఆధిక్యతలోనికి ఎదగాలి, అట్టి పరిపక్వతలోనికి రాగాలి, ఆ మెచ్యూరిటీ రావాలి. ఆ దేహ సంబంధమైనటువంటి జీవితము, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము మధ్య జరిగే పోరాటంలో, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలోనే సంపూర్ణ విజయము సాధించినప్పుడు మరి ఆ మాట పలకగలుగుతాము, నా ఆత్మని చేతికి అప్పగించుతున్నాను ప్రభు అని. అంటే ఒక సిద్ధపాటు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, ఎటు స్థితి అయినా నాకు చాలు అన్నటువంటి పరిపక్వత రావాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశమే ఉంటున్నది. ప్రియులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడినటువంటి ఈ వాక్యము ప్రభు ఆత్మ కలిగినటువంటి వారుగా, ప్రభు పరిచర్యలో ముందుకు సాగే వారంగా, ప్రభు సేవ నిమిత్తం ముందుకు సాగే వారంగా, ఆయన నిమిత్తము ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ కూడా మరి ఆత్మ మనలో ఉండి ఆ కార్యం జరిపించటానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండగలుగుతాము అన్నటువంటి వాస్తవాన్ని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నారు. మనందరికీ అటువంటి పరిపక్వత మన జీవితాలు ఏ యాత్రైనా కావచ్చు, అది కొండలు కావచ్చు, లోయలు కావచ్చు, దుర్భరమైన పరిస్థితులు కావచ్చు, అనారోగ్యం ఉండొచ్చు.
ప్రభు సన్నిధిలో పౌలు మొరపెట్టాడు, ప్రార్థించాడు. ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించు ప్రభు అన్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఆ ముళ్ళు తొలగించను అని చెప్పకుండా నా కృప నీకు చాలును అంటున్నాడు. నా కృప నీకు చాలును. ఈరోజు ప్రభు మనతో అదే మాట మాట్లాడుతుంటున్నాడు. మనం ఉన్నటువంటి ఏ సందర్భమైనా కానీ ప్రభు మనతో ఖచ్చితంగా చెబుతున్నటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, బలంతో కూడినటువంటి మాట, నా కృప నీకు చాలును. మనమందరము ఆ ధైర్యంతో దేవుని యొక్క కృపాసనం వద్దకు చేరుదాము. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. వికసించే విశ్వాసంబు వాక్యాంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము. జకరియా మరణం. దేవాలయములో రాళ్లతో రువి చంపబడిన జకరియా మరణం. దినదినము చనిపోతున్నాము. ప్రతిదినము ఈరోజు ఆఖరి దినమే అనుకుంటున్నాము. యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా శ్రేష్టమైన, బలమైన సందేశమును మన మధ్యలో పంచిన గ్రేస్ మనోరంజనమ్మ గారికి వందనాలండి. దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన క్లుప్తముగా ఎవరైనా మనలో ఒకరు చేస్తారు, ప్రేరేపించబడిన వారు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు ప్రభా, మా ప్రియ బిడ్డలు అందరము కలిసి నాయన ప్రభా, పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచమయ్యా. నీ దాస్తురాల ద్వారా ఇప్పటితో వరకు మాతో మాట్లాడారు ప్రభా. నిజమే ప్రభా, ప్రతి దినము కూడా ప్రభా ఆత్మపూర్ణమై ప్రభా నిత్యమునైన ప్రభా నీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారముగా, నీ మాటల చేత మేమునైనా నిరంతరము భద్రపరుచుకున్నటువంటి వారముగా, అక్షయమైన వాటి వైపు ప్రభ మా నేత్రములు నైనా ప్రభ తండ్రి నైనా ప్రభ చూచున్నట్లుగా ప్రభ క్షయమైపోయేటువంటి ఈ యొక్క దుర్బలమైనటువంటి జీవితాల వైపు మేము చూడకుండా ప్రభ నిత్యత్వం రాజ్యములు మేము నివాసం ఉండటానికి తండ్రి నీ ఆత్మచేత మేము నిరంతరము నడిపించబడినట్లుగా, నీ ఆత్మచేత మేము నిరంతరము భద్రపరచబడి క్షేమాభివృద్ధి కలిగి నాయన ప్రభా నేను మా భూమి మీద మా నివాసములు నాయన ప్రభా నిరంతరమును నాయన ప్రభా కొనసాగునట్లుగా ప్రభా మా జీవితాలను కట్టండి, పరిపక్వం చేయండి ప్రభా. ఆత్మతో నేను నిరంతరము నడిపించబడినట్లుగా తండ్రి నీ యొక్క ప్రభావముతో మమ్మల్ని నింపి నడిపించి ఇప్పటి వరకు నీ దాస్తురాల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. అందరం కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. రామేశ్వరమ్మ గారి కొరకు తప్పక మానక ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. వారు బహు ఇబ్బందిలో, శ్రమల పాలవుతున్నారు. ఈ వయసులో కూడా అక్రమ సంబంధాలు తన భర్త అంటగడుతున్నాడు. వృద్ధురాలు, వృద్ధాప్యంలో మనవలు, కూతుర్లు, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు ఉన్నప్పటికీ అక్రమ సంబంధాలు